కర్ణాటక ఎన్నికలు బీజేపీకి చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఎఫెక్ట్ బీజేపీపై తప్పకుండా పడుతుంది. మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా అమిత్ షా నోరు జారిన పరిస్థితులు కూడా ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఇలాంటి టైంలో కర్ణాటకలో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదే బీజేపీ నేతల వర్రీకి కారణం. ఎందుకంటే కర్ణాటకలో ఎన్నికలు అక్కడి అధికార పార్టీ కాంగ్రెస్ కన్నా బీజేపీకే లిట్మస్ టెస్ట్ గా మారాయి. కర్ణాటకలో ఓడిపోతే ఆ డౌన్ ఫాల్ సాధారణ ఎన్నికల వరకు ఉంటుందని ఇప్పటికే తేలిపోయింది. అందుకే గెలుపు కోసం బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉన్న మైనస్లకు తోడు తెలుగు ఓటర్ల ఆగ్రహం కూడా బీజేపీకి ఇబ్బందిగా మారింది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ప్రధాని మోదీ వ్యవహార శైలిపైన తెలుగు ఓటర్ల ఆగ్రహంగా ఉన్నారని బీజేపీ హైకమాండ్ కు రిపోర్టులు అందాయి. దాదాపుగా 40 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వీరంతా గతంలో బీజేపీకి సపోర్ట్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బీజేపీ పెద్దలకు రిపోర్టులు అందాయి. మోదీ ఏపీ ప్రజల్ని నమ్మించి మోసం చేసిన వైనాన్ని కాంగ్రెస్ పార్టీ చురుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఈ విషయాన్ని హైలైట్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని తెలుగు సంఘాలు, కన్నడ సంఘాలతో కలిసి బీజేపీ వ్యతిరేక ప్రచారం కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని ఏపీ బీజేపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. పొరుగు రాష్ట్రంలో ఎన్నికలను ప్రభావితం చేసేంత బలంగా చంద్రబాబు ఉన్నారని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అయితే బీజేపీ నేతలు ఇక్కడే ఓ లాజిక్ మిస్ అయ్యారు. మీతో మాకేంటి అని తెగతింపులు చేసుకున్న బీజేపీ చంద్రబాబు బలాన్ని చూసి ఇప్పుడు భయపడుతోంది. కేంద్రంలో మెజార్టీ ఉంది కాబట్టి కాళ్ల బేరానికి వస్తారులే అని విర్రవీగిన బీజేపీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మేనియా చూసి వణికిపోతోంది. దీనిపై టీడీపీ నేతలు చెప్పేది కూడా ఒకటే. చంద్రబాబు పిలుపునిచ్చినా ఇవ్వకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ఓటేసే ఛాన్సే లేదంటున్నారు. మరోవైపు వీరశైవ లింగాయతులు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నా ఈసారి వారంతా కాంగ్రెస్ వైపు మళ్లారు. అదే సమయంలో రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షాకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే అడుగడుగునా నిరసనలు ఎదురొస్తున్నాయి. ఓవైపు తెలుగు ప్రజల ఆగ్రహం, మరోవైపు కర్ణాటకలో ఎదురీదాల్సిన పరిస్థితుల్లో అమిత్ షా కూడా కంగారు పడుతున్నారు. సొంత పార్టీకి ఇబ్బందికరంగా కామెంట్లు చేస్తూ తడబడుతున్నారు. దీంతో ప్రజలు కూడా బీజేపీని లైట్ తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. మొత్తానికి నిన్నటి వరకు బలవంతులం మాకేమని చెలరేగిపోయిన బీజేపీ నేతల్లో ఇప్పుడు వణుకు ప్రారంభమైంది. అది కూడా చంద్రబాబును చూసి. ఇది తెలుగువారి సత్తా.